రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి, అందులోనూ ఏదైతే బీసీ ఎస్టీ ఎస్టీకి సంబంధించినటువంటి దిగువ స్థాయి కులాలకు సంబంధించినటువంటి వారిపైన పెద్ద ఎత్తున దాడులు, హత్యలు, ఏదైతే అహంకారానికి సంబంధించినటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయనేటటువంటి ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. తాజాగా చూసుకుంటే బీసీ కులంలోని అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి 2 మహిళల పైన వైసీపీ నాయకుడు చేసినటువంటి అఘాయిత్యానికి సంబంధించి, అలాగే దౌర్జన్యానికి సంబంధించి, అసాంఘికమైనటువంటి ఒక దౌర్జన్య క్రియకు సంబంధించి ప్రముఖ అడ్వకేట్ నరసింహరావు గారు మనతో ఉన్నారు. ఆయన ఏదైతే దాన్ని ఖండిస్తూ దానిపైన చర్యలు తీసుకునే వరకు కూడా పోరాడినటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి నరసింహరావు గారు, ఏంటి అసలు ఈ ప్రభుత్వంలో అట్టడుగున్నటువంటి కులాలపైన జరుగుతున్నటువంటి దాడులు? ఓ పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఓట్లే మాకు బలము, వాళ్ళు నా మనుషులు అనేటటువంటి ప్రకటనలు అయితే అధికార వేదికలపైన చేస్తున్నాడు. మరోవైపు ఈ దాడులకు సంబంధించి ఏం చెబుతారు? నమస్కారం సార్, నా పేరు కందుకూరి నరసింహారావు. నేను హైకోర్టు అడ్వకేటును. సంచార జాతులకి లీగల్ కన్వీనర్గా ఉన్నాను. గత సంవత్సర క్రితము ఈ నందిగామలో 2 పూసల జాతికి చెందినటువంటి ఆడవాళ్ళు, వాళ్ళ వృత్తి ప్రకారం ఏంటంటే దాసరి కులస్తులు. వాళ్ళు వృత్తి ఏంటంటే పూసలు అమ్ముకుంటాం, ప్రతి ఇంటికి వెళ్ళి పూసలు అమ్ముకుంటారు సార్. అయితే ఆ పూసలు అమ్ముకున్న తరుణంలో వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంట్లో వస్తువు ఏదో పోయిందంట. సరే, అది వీళ్ళు పాపం ఆల్రెడీ వీళ్ళు బస్టాండ్కి వెళ్ళిపోయారు. బస్టాండ్కి వెళ్ళినటువంటి ఆడవాళ్ళు ఇద్దరు వాళ్ళ బండ్ల మీద బలవంతాన్ని ఎక్కించుకొని తీసుకొచ్చి ఇంటికాడికి మా వస్తువు మీరే దొంగతనం చేశారు సో అని చెప్పేసి వాళ్ళని బట్టలు ఉడదీసి మరి ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని కొట్టడం, ఎక్కడ చేతులు పట్టకూడదు పట్టుకోవడం, హరాస్మెంట్ చేశారు. వాళ్ళు ఎక్కడ చెప్తూనే ఉన్నారు, బాబు మా సంబంధం లేదండి, నా చంటి పిల్లగాడు ఉన్నాడు, నేను పాలించుకోవాలండి, నేను అలా బాగాలని చెప్పేసి నేను ఘోరాది ఘోరం కొట్టారు సార్. ఆమె చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయి ఆమెకైతే మరి బాగా ఇది అయిపోయింది. తీరా మీ వ్యక్తి వచ్చి అమ్మా ముందు మీ వస్తువు పోయిందన్నా సరిగ్గా ఎతకమంటే తీరా వస్తువు వాళ్ళ ఇంట్లోనే ఉంది. అంటే సంచార దాతులు అటువంటి వాళ్ళని, ఒక వ్యక్తులని ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఇంత, అతను విషయం ఏంటంటే అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంట. వాళ్ళు కొట్టడం, వాళ్ళు బెదిరించారండి. మళ్ళీ మీరు కేసు పెట్టినా మీరేం చేసినా మేము ఉగులు చెప్పినా చివరికి మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించడం చేశారంట సార్. మాకు ఈ మధ్య తర్వాత ఇక్కడ మీటింగ్ జరగడం వాళ్ళు చూసి నాకు మనసు చెల్లించి ఆ తర్వాత వాళ్ళకి పోలీస్ కమిషనర్, మన విజయవాడ పోలీస్ కమిషనర్ మేడం గారు తీసుకెళ్ళడం జరిగింది. ఆ మేడం గారికి కూడా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి డిఎస్పీ గారికి డైరెక్షన్ ఇస్తే మేము వెళ్ళి డిఎస్పీ గారి ఆఫీస్ కూడా వెళ్తే వాళ్ళేమంటారు, డిఎస్పీ గారికి కూడా లేదు ఆయన మంగళ షాప్లో పనిచేస్తాడు, ఆడ అక్కడ ఉన్నాడని చెప్పేసి అంటారు. మాకు కొట్టిన ఆడవాళ్ళు చెప్తున్నారు, లేదండి ఆ రోజు మా పక్కనే మమ్మల్ని కొట్టడం కూడా అతనే కొట్టాడండి, మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పడం కూడా జరిగింది. అయినా సరే డిఎస్పీ గారు మాట తాడేయడం వల్ల, నేను గట్టిగా అడగడం వల్ల సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు చిన్న సెక్షన్లో ఏది వాళ్ళు తప్పించుకుపోవడానికి చిన్న సెక్షన్లు పెట్టడం జరిగింది. అది కూడా నేను ఖండించడం వల్ల తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేలా సెక్షన్లు మార్చడం కోర్టు ద్వారా జరగడం కూడా జరిగింది. సో నా ప్రయత్నంగా నేను సంచార జాతులే కాకుండా బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఏ కులస్తులకి అయినా సరే మేము సపోర్ట్గా ఉంటామని నేను మాటిస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఎప్పటి నుంచి ఈ మధ్య బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు మా ఎన్నుమొక్క నా ఆప్తులు ఏదని చెప్పేసి చెప్తున్నారు. కానీ అదంతా చూసి చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రవర్తన జరుగుతుంది. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఈ చేస్తున్నటువంటి హరాచకాల పైన మా వాళ్ళ మీద జరుగుతున్న ఆడవాళ్ళ మీద కానీ మగవాళ్ళ మీద కానీ ఆడమొగ తేడా లేకుండా నీచంగా కొట్టడం, చంపడం కూడా అదేంటేనేమో తన యొక్క పైశాచికతను కూడా చూపిస్తున్నారు ప్రభుత్వం. సో ఇది చాలా ఖండిస్తున్నాం. ఒకనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మేము దేవుడిగా భావించి మేము ఆయన గెలిపించుకున్నాం. 101 ఎమ్మెల్యేలు 22 ఎంపీలు మేము తిరిగి నా కమ్మిడి వల్ల కాదు ఇతర తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా మేము ఈయనకి వేయించి ఇంత ఘోర అధిక మెజారిటీ గెలిపించినందుకు మమ్మల్ని ఎంత హరాష్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు సార్. ఇది మీ తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ పదవుల కోసం మాకు అక్కర్లేదు, మీ మమ్మల్నిగా బతకనివ్వండి బాబు.
మీరు కావాలంటే మీరు ఏదైనా లేదు మేమే ఏలుకుంటాం ఈ ప్రభుత్వాన్ని, మా రెడ్డిలో మాకు కావాలంటారా, మమ్మల్ని పంపించి బారు తప్పేసేయండి, లేదా ఎట్లా తెలంగాణ ఆంధ్ర తగిలించినట్టు మా అందరం ఒకవైపు పడేసేయండి, మీ ఒకళ్ళు మీరు పండించుకోండి, పరిపాలించుకోండి ప్రభుత్వాన్ని, ఇదేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను గట్టిగా నేను చూస్తే రాష్ట్రంలో ఈ యొక్క పేపర్ల ద్వారా కావచ్చు, ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా కావచ్చు, ముఖ్యమంత్రి వద్దకు ఎలాంటి సంఘటనలు ఏదైతే ఒక చిన్న చిన్న సామాజిక వర్గాల పైన వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేటటువంటి మనుషులు కావచ్చు, దాడులు చేయటం, ఇది ఇబ్బందులకు గురి చేయటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళటం లేదంటారా? వెళ్ళకపోతే ముఖ్యమంత్రి లోపమే, తెప్పించుకోవాలి సమాచారం రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది, స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక విజిలెన్స్కు సంబంధించినటువంటి ఒక మానిటరింగ్ కూడా ఉండేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఏదో ఒక వింగ్ ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి, లేదంటే మీడియా ద్వారా పత్రికల ద్వారా వచ్చినటువంటి అంశాలనే పరిగణలోకి తీసుకొని దానిపైన సీరియస్గా వ్యవహరించాలి. కానీ ముఖ్యమంత్రి తెలిసే ఈ విధంగా ఉంటున్నాడా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు అది అంటారే, ఆ వడ్డిచ్చేవాడు మనోడు, పరిపాలించేవాడు మనోడు అయితే మనకి ఏదైనా జరిగిన వెంటనే స్పందిస్తారు. ఈయనకి ఏంటంటే ఏది స్పందించినా మన యొక్క సీటుకు ఇబ్బంది అవుతుందని వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని, ఈ ఇతర ఓసీ వాళ్ళ యొక్క కమ్యూనిటీని వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి ఏం చేస్తారంటే మీరు అన్నట్టుగానే ఇంటెలిజెంట్ రిపోర్ట్ కన్ఫామ్గా వెళ్ళింది సార్. ఎందుకంటే మనం కూడా మేము అడ్వకేట్గా మాకు అన్నీ తెలుసు కాబట్టి, కొంత మీడియా వాళ్ళు మీకు కూడా తెలుసు కాబట్టి అన్ని ప్రతిదీ రిపోర్ట్ ఆయన ఎదురుకి వెళ్ళిద్ది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే మాకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఏదైతే పదవులు ఇచ్చారో వాళ్ళు ప్రశ్నించకపోగా వాళ్ళు కామ్గా ఉండడమే చాలా రాంగ్ డిసిషన్. ఇది అలాగే స్పందిస్తే జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్గా ఆయనకి తెలిసిద్ది, అరే మనం చేసిన తప్పు, సో మనం దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది. ఆయన ఏది స్పందించకపోవడం వల్ల, వీళ్ళు కామ్గా ఉండడం వల్ల మాకు జరుగుతున్న అన్యాయం చాలా ఘోరంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రశ్నించే వాళ్ళు ఎవరంటే మా నాయకులే ప్రశ్నించాలి. ఫెడరేషన్ ఏర్పాటు చేశారు, 52 ఫెడరేషన్లు ఉన్నాయి, మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడు, ఎందుకు మాట్లాడు? అడిగేవాళ్ళు లేడు కాబట్టి నా ఇష్టారాజ్యంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. మీరు అన్నట్టుగానే ఇంటెలిజెంట్ రిపోర్ట్ వెళ్తున్నా ఏం చేస్తున్నా పోలీసు వర్గాన్ని అంతటా ఆయన కంట్రోల్ పెట్టుకున్నాడు. అందుకనే నేను సిఐడి వాళ్ళకి కూడా దృష్టికి వెళ్ళడం కూడా ఏంటంటే మీ సిఐడి డిపార్ట్మెంట్కి అప్రూవ్ చేయడం కారణం కూడా అదే. ఓకే సార్, ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో అట్టడుగునున్నటువంటి పేద నిరుపేద అత్యల్పమైనటువంటి సామాజిక వర్గాల పైన వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దాడులు, ఏదైతే మారణకాండలకు సంబంధించినటువంటి అంశాలు, దౌర్జన్యాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. మనతో బీసీ సామాజిక వర్గాల నాయకుడు, అలాగే జేఏసీకి సంబంధించి, అలాగే మరోవైపు హైకోర్టు అడ్వకేట్గా ఉన్నటువంటి నరసింహారావు గారు ఏదైతే ఇక్కడ వైసీపీ నాయకుడి యొక్క కబంధ హస్తాల్లో బాధకు గురైన, వేధింపులకు గురైనటువంటి ఇద్దరు పూసలు అమ్ముకుంటూ జీవనం సాగించేటటువంటి చిన్న మహిళల పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంపై స్పందించి తానే వాళ్లకు చట్టపరంగా న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నానని చెప్పడం జరుగుతుంది. స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, పత్రికలు, మీడియా కావచ్చు, వీటి ద్వారా రాష్ట్రంలో ఎవరికైనా బాధితులకు అన్యాయం జరిగినట్టు తెలిస్తే ముఖ్యమంత్రి స్థాయిలో